అమరావతి కాలనీని శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఉత్తర దర్శనం ఘనంగా జరిగింది. కాలనీ వాసులే కాక ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. స్థానిక చెంచుపేటలోని అమరావతి ఫ్లాట్స్లో గల శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు శుక్రవారం వైభవంగా జరిగాయి. ఉదయం 5 గంటల నుండి స్వామివారు ఉత్తర దర్శనం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ సాయంత్రం నగరోత్సవం నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉత్సవాలను ఆలయ కమిటీ సభ్యులు తుమ్మల సత్యనారాయణ, దేవభక్తుని ఉమామహేశ్వరరావు, కిక్కూరి చిన్నకృష్ణారెడ్డి, గడ్డిపాటి పుష్పకుమారి తదితరులు పర్యవేక్షించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా చెంచుపేటలోని శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజామున 5 గంటలకి దర్శనము ప్రారంభించబడినది. భక్తులందరూ విశేషంగా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. చక్కగా క్యూ లైన్లు అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని కృపకు పాత్రలవుతున్నారు. శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం అమరావతి బ్లాస్ట్ చెంచుపేట తెనాలి. ఈ కాలనీలో ఏర్పడిన ఈ దేవాలయానికి భక్తులు ఇస్తున్న ఆదరణ ఎంతో గొప్పగా ఉన్నది. ఈరోజు సాయంత్రం ముక్కోటి పర్వదినం సందర్భంగా గ్రామోత్సవం జరుగుద్ది. భక్తులు విరివిగా పాల్గొని మాకు సహకరించారు. శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ద్వార దర్శనం ఉదయం 5 గంటల నుంచి మొదలైంది. భక్తులందరూ కూడా స్వామివారిని శుభ్రంగా దర్శనం చేసుకొని అందరికీ కూడా దేవుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ స్వామివారికి నమస్కరించుకుంటూ జై శ్రీమన్నారాయణ.